సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఫుల్ డే డైట్ ప్లాన్ అనేది నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో ఇది తీసుకుంటే మీకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు అండ్ బిడ్డకి అందాల్సిన పోషక విలువలు అనేవి కరెక్ట్గా అందుతాయి అండ్ మీకు కావాల్సిన ఫ్లూయిడ్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు ప్రెగ్నెన్సీలో డైట్ గురించి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో నేనైతే ప్రెగ్నెన్సీలో నేను మంతెనా ఫాలోవర్ని అనమాట. సో నేను ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకున్నాను అండ్ అన్హెల్దీ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేశాను. వీక్లీ వన్స్ అలా తీసుకునేదాన్ని. సో ఫస్ట్ అయితే మీరు అన్హెల్దీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మానేస్తే చాలా మంచిది. సో హెల్దీ ఫుడ్ అని అంటే మనకి న్యాచురల్గా దొరికే ఫుడ్ అనేది మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో అన్నీ తీసుకోవచ్చు, కానీ కొంచెం ఫుడ్ ఐటమ్స్ని జంక్ ఫుడ్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసి వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో అందులో ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు నేను డైట్ అనేది చెప్తాను. సో ఎర్లీ మార్నింగ్ మీరు పరిగడుపున ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకోండి. సో మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఆగి తాగడం చాలా మంచిది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి 3 లీటర్స్ నుంచి 4 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి. సో రోజు మొత్తంలో ఎక్కువ వాటర్ తీసుకోము కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక 1 లీటర్ టార్గెట్ ఫినిష్ చేస్తే రోజు మొత్తంలో ఒక 2 లీటర్ 2.5 లీటర్స్ ఈజీగా తాగుతాం మనం. సో అందుకే ఫస్ట్ మీరైతే ఎర్లీ మార్నింగ్ వాటర్ అనేది తీసుకోండి. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ విషయంలో ఫస్ట్ నైట్ అంతా ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం లిక్విడ్ లాగా లేదంటే ఏదైనా జ్యూస్తోని లేదా ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ లేదా ఫ్రూట్స్తో కానీ లేదా నట్స్తో కానీ మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని బ్రేక్ఫాస్ట్ తర్వాత చేద్దరు. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ కొన్ని జ్యూస్ కానీ లేదా నట్స్ కానీ ఏవైనా కొంచెం న్యాచురల్వి తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే వెజిటేబుల్ జ్యూస్ తీసుకునేదాన్ని, దీంట్లో నిమ్మకాయ రసం అనేది పిండుకునేదాన్ని అనమాట. సో మీరు ప్రెగ్నెన్సీలో తాగలేరు కాబట్టి ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్ అండ్ నైట్ నానబెట్టుకున్న బాదం, పిస్తా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవి మీకు అవైలబుల్ ఉంటే ఒక 3-4 రకాలు పెట్టుకొని దాంట్లో మీరు ఈ ఫ్రూట్స్ అనేవి ఒక 2-3 ముక్కలు ఫ్రూట్స్ ఏదైనా పర్వాలేదు. సో అది వేసుకొని మిక్స్ చేసుకొని మీరు ఆ జ్యూస్ అనేది తాగేసేయండి. సో డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మిక్స్ అనేది ఆ ఎర్లీ మార్నింగ్ టీ కాఫీలకు బదులు అక్కడ తాగడానికి ట్రై చేయండి. దీని తర్వాత మీరు ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి మొలకలు తినేవాళ్ళు మొలకలు తినవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. నేనైతే స్ప్రౌట్సే తీసుకునేదాన్ని టిఫిన్కి. సో ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ, దోశ ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో, నో ప్రాబ్లం. అయితే మనకి ఇక్కడ అప్పుడప్పుడు మీరు ఒకరోజు జ్యూస్ అండ్ ఒకరోజు స్ప్రౌట్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే మొలకలు అనేవి మీరు స్కిప్ చేయకూడదు. రోజు తప్పించి రోజైనా తీసుకోండి. ఒకరోజు ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటేబుల్ జ్యూస్ లేదా ఫ్రూట్స్ అండ్ నట్స్ మిక్స్ జ్యూస్ తాగి తర్వాత నెక్స్ట్ డేకి స్ప్రౌట్స్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్కి ముందు. దాని తర్వాత యథావిధిగా మీరు బ్రేక్ఫాస్ట్ అనేది చేయొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి. సో మళ్ళీ హాఫ్ అన్ అవర్కి గ్యాప్తో మీరు వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. అండ్ మిడిల్లో ఆకలేస్తే ఫ్రూట్స్ తీసుకోండి. 11-11:30 ఆ టైంలో ఆకలేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాబట్టి ఈ టైంలో ఫ్రూట్స్ లేదంటే ఏదన్నా వెజిటేబుల్ సలాడ్ అనేది మీరు అక్కడ తీసుకోవచ్చు. దీని తర్వాత బాయిల్డ్ ఎగ్ కూడా మీరు 11 o'clockకి తీసుకోవచ్చు. దాని తర్వాత లంచ్ విషయంలో లంచ్ కొంచెం రైస్ అనేది తీసుకోండి లేదా పక్కకి చపాతీ అయినా తీసుకోండి, కానీ కంపల్సరీ రైస్ అనేది తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. చపాతీతో అడ్జస్ట్ అవ్వద్దు, కడుపు నిండా అన్నం అనేది తీసుకోవాలి. ఒకవేళ షుగర్ ఎక్కువ ఉంటే మాత్రం రైస్ని కొంచెం తగ్గించండి, కర్రీ క్వాంటిటీ పెంచండి. సో కర్రీ వచ్చేసి మనకి పప్పు దినుసులు అనేవి రోజు ఒక రకమైన పప్పు అనేది మనకు ఉండాలి. ఆకుకూర కలిపి పప్పు చేసుకోండి. దాని తర్వాత కర్రీ ఏదైనా సరే ప్రోటీన్ ఎక్కువ ఉన్నది కర్రీ అనేది మీరు తీసుకుంటే చాలా మంచిది. కర్రీలో సోయాబీన్స్ అనేవి మీరు నానబెట్టుకొని వేసుకుంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఏ కూర అయినా తీసుకోండి, కానీ రోజుకి ఒకసారి మాత్రం పప్పు ఇంకా ఆకుకూర అనేది ఖచ్చితంగా మీ కర్రీలో ఉండేలాగా చూసుకోవాలి. సో మధ్యాహ్నం లంచ్ యథావిధిగా చేసేసి ఒక కప్పు పెరుగుతో లంచ్ అనేది ముగించండి. దాని తర్వాత వాటర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ అనేది తాగాలి. అన్నం అరగట్లేదు అంటున్నారు కదా, సో అన్నం అరగకపోవడానికి రీజన్ ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే వాటర్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో వాటర్ అనేది కొంచెం గ్యాప్ ఇవ్వాలి, అన్నం అరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం లోపు మీరు వాటర్ తాగితే మాత్రం ఆ అన్నం అనేది అరగదు, యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా మీకు అన్నాన్ని అరగనివ్వకుండా చేస్తాయి. సో దానివల్లనే మీకు గ్యాస్ ఫామ్ అయిపోయి అన్నం అరగకుండా మొత్తం కడుపులో
ఇలా పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు కొంచెం వాటర్ని అవాయిడ్ చేసి తీసుకుంటే చాలా మంచిది. అంటే గ్యాప్ ఇచ్చి తీసుకుంటే చాలా మంచిది. అన్నం అనేది అరుగుతుంది. మినిమం 1 అవర్ అయినా గ్యాప్ ఇవ్వండి. దాని తర్వాత మిడిల్లో మనం మళ్ళీ 3 o'clockకి 4 o'clockకి ఆకలేస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు పాలు తాగొచ్చు, లేదంటే బాయిల్డ్ ఎగ్ అక్కడ కూడా తీసుకోవచ్చు. లేదా ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తే కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా మామూలుగా ప్యాన్ ఫ్రై ఉంటుంది కదా, ఇలాంటివి మీరు హోమ్ మేడ్ ఇంట్లో చేసుకుని ఏదైనా స్నాక్ ఐటమ్ తీసుకోండి. వీటన్నింటికి బదులు పల్లీలు లేదా శనగలు ఇలాంటివి, కందులు ఇలాంటివి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటే మాత్రం ఆ టైంలో చాలా మంచిది. సో స్నాక్ ఐటమ్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈవినింగ్ టైంలో అలాంటి స్నాక్ ఐటమ్ మీరు తీసుకుంటే చాలా మంచిది. అండ్ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో తీసుకోండి. మార్నింగ్ టైంలో టీ కాఫీ అనేది తీసుకోవద్దు, గ్యాస్ ఫామ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకే ఈవినింగ్ 4 o'clockకి మీరు అన్నీ షిఫ్ట్ చేసుకోండి. పాలు కానీ లేదా టీ కానీ ఏదైనా సరే ఈవినింగ్ 4. మధ్యాహ్నం ఒక 1 అవర్ అయితే మీరు పడుకోవాలి ఖచ్చితంగా. పడుకుంటేనే మీ బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ పడుకొని లేచిన తర్వాత ఈ 4 o'clockకి మీరు ఈ స్నాక్ అనేది తీసుకోవాలి. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి మీరు ఫ్రూట్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ ఎక్కువ ఆకలి అయ్యేలాగా చేస్తాయి కాబట్టి మీరు ఫ్రూట్స్ కూడా ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. నైట్ టైం అయితే చపాతీ తీసుకోండి. చపాతీ అండ్ ఆకుకూర అనేది మధ్యాహ్నం వండుకున్నది ఉంటుంది కదా, అదైనా లేదంటే ఫ్రెష్గా మీరు కర్రీ చేసుకున్నా కానీ మంచిదే. సో ఈవినింగ్ డిన్నర్ అనేది కొంచెం ఎర్లీగా తీసుకోండి అండ్ లైట్గా తీసుకోండి. సో నైట్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఇలా బాడీ మొత్తం టోటల్గా రోజు మొత్తంలో ప్రోటీన్ అండ్ విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉన్న ఫుడ్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది మీరు తీసుకుంటూ బేబీ గ్రోత్ని పెంచుకోవాలి. సో వీటన్నింట్లో ఆకుకూరలు అండ్ కూరగాయలు, పప్పు దినుసులు అండ్ మాంసకృతులు ఇవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కూడా మీరు ఇంక్లూడింగ్ చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తే మాత్రం మీ బేబీ గ్రోత్ బాగుంటుంది, మీ వెయిట్ పెరగకుండా ఉంటుంది, బేబీ వెయిటే పెరిగేలాగా ఉంటుంది అండ్ బేబీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే. సో ఖచ్చితంగా ఈ ఫుల్ డే డైట్ అనేది మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫాలో అవుతారనేసి. అండ్ నేను ఇందులో ఎక్కువగా తీసుకుంది అయితే రైస్ని తగ్గించి మిగతా ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ ఉందన్నమాట. సో రైస్ని తగ్గించి ఒక పూట రాగి జావ అనేది తాగేదాన్ని. అండ్ రైస్ అయితే అస్సలు తీసుకోకపోతుండే. సో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకునేదాన్ని, నట్స్ తీసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్కి. సో స్ప్రౌట్స్ కూడా తీసుకుంటూ ఉండేదాన్ని. సో మధ్యాహ్నం ఒక్కటే పూట అన్నం తినేసి పొద్దున్నే నైట్ పూట 2 పూటలో నాకు థైరాయిడ్ ఉంది అండ్ షుగర్, బీపీ ఉంది ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు అన్నీ పోయాయి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు వచ్చాయి, ప్రెగ్నెన్సీలోనే పోయాయి ఇవన్నీ. సో నేను ఇలా హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేశాను. ఒక్క పూటే ఆహారం తీసుకునేదాన్ని, ఉడకబెట్టింది. పొద్దున్నే పచ్చివే, నైట్ పచ్చివే తీసుకునేదాన్ని. సో ఇలా తీసుకోవడం వల్ల నాకు ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ కంప్లీట్గా పోయింది అండ్ ప్రెగ్నెన్సీలోనే షుగర్ కూడా కంప్లీట్గా పోయింది. నాకు ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయిందనమాట. సో ఇంకా ఎవరికైనా ఫుడ్ డైట్ కావాలంటే, అంటే ఇప్పుడు థైరాయిడ్ గురించి ఆల్రెడీ ఇందులోనే నేను చెప్పిన డైట్ అనేది మళ్ళీ పర్టికులర్గా కావాలంటే నేను షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా అడగండి. సో ఇప్పటి నుంచి అయితే మీకు కామెంట్స్కి రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజులు హాఫ్ మంత్ వరకు అంటే 15 days వరకు నేను కొంచెం సఫర్ అయ్యాను. అంటే బాగా సర్ది, జలుబు, ఇవి గొంతు రాలేదన్నమాట అండ్ హెడేక్ ఫుల్ ఉండే. సో దీనివల్లనే నేను రిప్లై ఇవ్వలేదు అండ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు. అండ్ వీడియోస్ కూడా నేను ఒక 15 days అవుతుంది పర్టికులర్గా రోజు వీడియోస్ పెట్టి. సో ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి. వీడియోస్ కూడా మీకు రోజుకి 1 లేదా 2 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి అండ్ ఫాలో అవ్వండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.